ఇక ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 8 నెలల్లో ఆలయ ప్రారంభోత్సవం పూర్తవుతుందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ఆలయ నిర్మాణం ఆగదని అన్నారు. తణుకు మండలం వేల్పూరులో పర్యటించిన రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న 45 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఆకివీడు రామాలయ శంకుస్థాపనకు హనుమాన్ భక్తులందరూ తరలి రావాలని కోరారు. అరిమిల్లి రాధాకృష్ణ గారు కుటుంబ సభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కోడల్లో అభయాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించడం, ఆ వేడుకలో పాల్గొనడం అత్యంత సంతోషకరంగా ఉంది. రేపు ఏ ముహూర్తానికి అయితే ఇక్కడ ఈ అభయాంజనేయ స్వామి దర్శనం అందరికీ అవుతుందో అదే ముహూర్తానికి ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం చేయబోతున్నాం. అందుకని నేను ముందుగానే లేదంటే ఆ సమయానికి ఇక్కడ ఉండేవాడిని, కానీ అది చాలా మంచి ముహూర్తం వల్ల రాముల వారి ప్రియ భక్తుడైన హనుమంతుల వారి ఈ ఆలయంతో పాటు అక్కడ చక్కటి నల్ల రాతి శిలతో, ప్రాంగణం చిన్నది అయినప్పటికీ అందంగా వచ్చేలాగా నల్ల రాతి గ్రానైట్ స్టోన్తో చక్కగా తూర్పు ముఖంగా ఒక మంచి ప్లాన్ అంతా రెడీ అయింది. తప్పకుండా ఇక్కడ ఎవరైతే హనుమంతుని భక్తులు ఉన్నారో 7-8 నెలల్లోనే ఆ దేవాలయం కూడా శ్రీరాముల వారి ఆశీస్సులతో, హనుమంతుని అండదండలతో ఖచ్చితంగా త్వరితగతిన ఎవరెన్ని అవంతరాలు, ఎన్ని జడలు అడ్డం వచ్చినా తప్పకుండా అవిఘ్నంగా ఆ నిర్మాణం కొనసాగుతుంది. భక్తుల ఆశీర్వాద బలం చాలు మనకి. మరొకసారి ఇంత చక్కటి ఈ ప్రాంగణం, ఉదయాన్నే స్వామివారి దర్శనం, అలాగే చక్కగా వాకింగ్ ట్రాక్, ప్రజలందరూ కూడా మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగా కూడా బాగుండేలాగా చేసిన ఈ ప్రాంగణం చూస్తే చాలా ముచ్చటగా ఉంది. రాధాకృష్ణ గారి నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊరులాగానే అన్ని ఊర్లో కూడా ఎంత అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ వ్యాఖ్యలు దళితులను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామన్నారు. గొంతాలమ్మ గుడి అండ్ మళ్ళా ఏదో గ్రామ సేవడికి సంబంధించిన అంశం. ఇప్పుడు మన రాముల వారి దేవాలయం అనే పేరుతో ఏదో కొత్త అంశం ముందుకొచ్చిందో వాటి మీద ఒక నిజ నిర్ధారణకు సంబంధించిన విషయంలో కోర్టు ఫైనల్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద మేము కోర్టు నిర్ణయం కోసం మాత్రం వేచి చూస్తాం. ఇది మొదటి పాయింట్. కోర్టు ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తాం. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద మా స్పందన ఏందో బహిరంగ తెలియస్తాం. కానీ ఇక్కడ అది ఉండి నియోజకవర్గంలో కావచ్చు, అది ఆకివీడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాదిగ, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలనైనా మా మాదిగలైనా ఎవరు మా ఆత్మగౌరవం దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజీపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజీపడం. కానీ ఈ వివాదం అంతా ప్లీజ్, ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది.
ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. నంబర్ 1 పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తా. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అది ఒక దళిత క్రైస్తవులే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళను అది హక్కున చేర్చుకుంటున్నాయా, దూరం చేసుకుంటున్నాయా, లేదా అవమానిస్తున్నాయా, గౌరవిస్తున్నాయా అనే మాట రాష్ట్రం దేశం చూస్తున్నది. నేనేమంటానంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు లేదా ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు ఆయన ఉన్న పార్టీకి మేలు జరగాలి కానీ కీడు జరగద్దు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఆ పార్టీకి మేలు చేసే విధంగా ఉండాలి కానీ కీడు చేసే విధంగా ఉండద్దు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసేది ఉన్నదా, అది నష్టం చేసేది ఉన్నదా అనే విషయాన్ని ఆయన తేల్చుకోవడానికి ప్రయత్నం చేసే రోజు వస్తుంది. నా వరకు నేను మాత్రం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్న మాటలు ఎంతో కొంత దళిత సమాజాన్ని దూరం చేసే విధంగా, పార్టీకి ప్రభుత్వానికి దూరం చేసే విధంగా, వాళ్ళని అవమానించే విధంగానే ఉన్నదనే మాట నేను కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొస్తాను. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాడనే విషయంలో ఇక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవాలి కానీ నేను మాత్రం ఈ రఘురామకృష్ణరాజు విషయం మాత్రం నేరుగానే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గానే కలిసి ఈ విషయాన్ని మాట్లాడతాం.